ఇండియాలోనే ఇప్పటి వరకు ఏ సినిమాకి లేనంత బడ్జెట్, ఎవరూ ఊహించని స్టార్ కాస్ట్, అసలు ఇమాజిన్ చెయ్యలేని గ్రాండియర్, సర్ప్రైజ్ అయ్యే విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కలిపి రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న రామాయణ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ రామాయణ అందరి అంచనాలను అందుకుందా లేక డిసప్పాయింట్ చేసిందా? 4,000 కోట్లు అసలు ఇప్పటి వరకు ఎవరు ఊహించని, అసలు ఏ సినిమాకి పెట్టని బడ్జెట్. 4,000 కోట్లతో 40 సినిమాలు తీసే బడ్జెట్ రేంజ్లో ఉన్న ఇండియన్ సినిమా ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ ఎలిమెంట్స్ తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ కాలిఫోర్నియాలో గ్రాండ్ గా ట్రైలర్ స్క్రీనింగ్ చేసిన టీం లేటెస్ట్ గా ఇండియాలో ట్రైలర్ రిలీజ్ చేసింది. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న రామాయణం ట్రైలర్ భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది. రామాయణం అంటే ఇప్పటివరకు మనకున్న ఇమేజ్ ని చెరిపేసే సినిమాగా నమిత్ మల్హోత్రా రామాయణం తెరకెక్కుతోంది. నితేష్ తివారీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అటు రాముణ్ణి, రావణాసురుణ్ణి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్స్లో చూపించారు. నిజానికి రాముడిగా రణబీర్ కంటే రావణాసురుడిగా యష్కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. యష్ తన బ్యాడ్ మ్యాన్ స్టైల్ క్యారెక్టర్లో అంతే ఈజ్తో నటించినట్లు కనిపిస్తోంది. యానిమల్లో రూత్లెస్ యాక్షన్ చేసిన రణబీర్ ఫస్ట్ టైం మైథాలజీ క్యారెక్టర్ కాబట్టి ఆ లుక్ ని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఫ్యాన్స్. సీతగా సాయి పల్లవి సరికొత్తగా కనిపిస్తోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో 4,000 కోట్లు కళ్లకి కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో గ్రాఫిక్స్, రిచ్ అంబియన్స్, విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఫస్ట్ గ్లిమ్స్ టైంలో వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ ని ఓవర్కమ్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్న టీం ట్రైలర్ ని ఫుల్ ప్లస్డ్ గానే రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేశారు. ఇండియాలోనే ఇప్పటివరకు ఈ రేంజ్ భారీ స్టార్ క్యాస్ట్ తో సినిమా చేయకపోవడంతో వీళ్ళందరినీ ఒకే స్క్రీన్ మీద చూడడానికి క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. నవంబర్ 8న పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ 4,000 కోట్ల బడ్జెట్ కి ఎన్ని వేల కోట్లు రాబడుతుందో అని లెక్కలేస్తున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్. రామాయణం ట్రైలర్ రిలీజ్ అయింది. అందులో రావణుడిగా యష్ క్యారెక్టర్ కి నెక్స్ట్ లెవెల్ అప్లాస్ వస్తుంది. రామాయణానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న యష్ 1-2 సార్లు తప్ప తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడా రామాయణం ప్రమోషన్ లో ఊసే ఎత్తలేదు. మరోవైపు టాక్సిక్ పోస్టర్ రిలీజ్ అయినా ఓ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారు. మరి 2 సినిమాల్లో యష్ లీడ్ రోల్ అయినా ఇంత వేరియేషన్ ఎందుకు చూపిస్తున్నట్లు? లేటెస్ట్ గా రిలీజ్ అయిన రామాయణంలో రావణాసురుడిగా యష్ నెక్స్ట్ లెవెల్లో నచ్చేశాడు అందరికీ. కానీ యష్ మాత్రం ఈ సినిమాని లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ని పెద్దగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రమోట్ చేయడం లేదు యష్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తప్ప రామాయణానికి సంబంధించి ఎలాంటి పోస్ట్ పెట్టలేదు యష్. దాంతో యష్ రామాయణాన్ని లైట్ తీసుకుంటున్నారంటున్నారు నెటిజన్స్. యష్ ఫోకస్ మొత్తం ఇప్పుడు టాక్సిక్ మీదే ఉంది. టాక్సిక్ ని ఫస్ట్ నుంచి బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు యష్. ఈ సినిమాకి సంబంధించిన చిన్న పోస్టర్ ని కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు జనాలు కూడా రామాయణం కంటే టాక్సిక్ గురించే యష్ ని ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే టాక్సిక్ లో ఫేస్ ఆఫ్ ద మూవీ యష్ గానే కనిపిస్తున్నారు. దాంతో టాక్సిక్ భారం మొత్తం యష్ తల మీదే వేసుకుంటున్నారు. టాక్సిక్ ఆగస్టు 26న థియేటర్స్ లోకి వస్తోంది. ఇంకా రిలీజ్ కి నెల రోజులు కూడా లేకపోవడంతో టాక్సిక్ ప్రమోషన్ ప్లాన్ రెడీ చేశారు యష్. ఆగస్టు 8న బెంగళూరులో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన టీం ఇండియాలో వరుస ఈవెంట్స్ తో ప్రమోషన్స్ పీక్స్ కి తీసుకెళ్లబోతున్నారు. నయనతార, కియారా, రుక్మిణి, తారా, హ్యూమా ఇలా 5 లేడీ స్టార్ హీరోయిన్స్ తో యష్ డ్యూయల్ రోల్ చేస్తున్న టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. టాక్సిక్ సినిమాని యష్ తో పాటు కేవీఎన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి గ్లోబల్ రేంజ్ లో టాక్సిక్ ని ప్రమోట్ చేయబోతున్నారు యష్. ఆ సినిమా సంవత్సరం ఆడింది. ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఇవన్నీ ఎప్పుడో జమానాలో జనాలు చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. పట్టుమని 10 రోజులు ఆడితే సినిమా బ్లాక్ బాస్టర్ అని చెప్పుకుంటున్న జనరేషన్ లో ఏకంగా 200 రోజులుగా థియేటర్స్ లో 4 ఆటలాడుతోంది మెగా హీరో సినిమా. మరి అంత లాంగ్ రన్ ఉన్న సినిమా ఏంటి? ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలే ఈ రోజుల్లో 100 రోజులు ఆడటం లేదు. అలాంటిది ఏకంగా సీనియర్ హీరో చిరంజీవి సినిమా 200 రోజుల నుంచి ఆడుతోంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమా నాన్ స్టాప్ థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తుంది.
ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో పెద్ది తర్వాత హైయెస్ట్ కలెక్షన్స్ సంపాదించిన మనశంకర వరప్రసాద్ మూవీ మరోసారి మెగా క్రేజ్ ని ప్రూవ్ చేసింది. చిరంజీవి అనిల్ రావుపుడి కాంబినేషన్ లో జస్ట్ 6 నెలల్లో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ 300 కోట్ల ప్లస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ అయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ సినిమా కడప జిల్లా ఎర్రగుంట్ల హేమా పిక్చర్స్ ప్యాలెస్ లో రోజు 4 ఆటలతో 200 రోజులు కంప్లీట్ చేసుకుంది. దీనికి సంబంధించి షైన్ స్క్రీన్ నిర్మాతలు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 70s లో ఉన్న మెగాస్టార్ కున్న క్రేజ్, ఆయన సినిమాలకున్న కలెక్షన్ల స్టామినా ఏ మాత్రం తగ్గలేదు అంటున్నారు ఫ్యాన్స్. అనిల్ రావుపుడి డైరెక్షన్ లో చిరంజీవి, వెంకటేష్, నయనతార చేసిన మనశంకర వరప్రసాద్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆల్రెడీ సంక్రాంతికి హిట్లన్నీ తన అకౌంట్లో వేసుకున్న అనిల్ రావుపుడి ఈసారి కూడా అదే ఫీట్ రిపీట్ చేశారు. అయితే కొన్నాళ్లుగా పర్ఫెక్ట్ ఫ్యామిలీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మెగాస్టార్ కి మనశంకర వరప్రసాద్ తో ఆ లోటు తీరిపోయింది. దాంతో విశ్వంబర మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. కొన్నాళ్ల నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న విశ్వంబరని ఈ దసరా బరిలో దింపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. 10 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఓ హీరో రీసెంట్ గా వచ్చిన సినిమా సక్సెస్ అయితే చాలనుకున్నాడు. అనుకున్నట్టే రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ తోనే సినిమా కంటిన్యూ అయింది. అలా హిట్ అనుకున్న సినిమా కాస్త ఏకంగా 100 కోట్లు కొట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి 100 కోట్ల బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ యంగ్ హీరో ఎవరు? అఖిల్ లాంచ్ అయినంత గ్రాండ్ గా తన కెరీర్ ఏం లేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్. ఏ జానర్ చేసినా, ఏ క్యారెక్టర్ చేసినా ఏ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయాడు. దాంతో 10 ఏళ్ల నుంచి ఫ్లాపులతోనే కంటిన్యూ అవుతూ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ కంబ్యాక్ రీసెంట్ గా రిలీజ్ అయిన లెనిన్ తో వచ్చింది. కెరీర్ లో మళ్లీ కుదురుకోవడానికి కావాల్సినంత బూస్టప్ ఇచ్చింది. అంతేకాదు అసలు జనాలెవరూ ఊహించని సెంచరీ క్లబ్ లో కూడా జాయిన్. అఖిల్ అక్షరాల 100 కోట్లు కొట్టాడు. లెనిన్ సినిమాతో కంబ్యాక్ అవుతాడనుకున్న లెనిన్ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి వరకు ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ 100 కోట్ల కలెక్షన్స్ అనేది కెరీర్ లోనే ఫస్ట్ టైం. అయితే ఈ సినిమా కోసం 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలని పట్టుదలతో పనిచేశాడు. క్వాలిటీ, పర్ఫార్మెన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కష్టపడ్డ అఖిల్ తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి క్రిటిక్స్ చేత కూడా మంచి మార్కులు కొట్టేశాడు. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మురళీకృష్ణ అనే అప్కమింగ్ డైరెక్టర్ చేసిన ఈ విలేజ్ యాక్షన్ డ్రామా లెనిన్. ఈ సినిమా పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం సినిమాని 2-3 సార్లు పోస్ట్ పోన్ చేశారు. లేట్ అయినా పర్లేదని కంటెంట్ మీదే ఫోకస్ చేసింది టీం. ఈ సినిమా కోసం అఖిల్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. చాక్లెట్ బాయ్ లుక్ నుంచి మాస్ యాక్షన్ లుక్ లోకి వచ్చేశారు. సితారా ప్రొడక్షన్స్ లో నాగార్జున ప్రొడ్యూసర్ గా చేసిన లెనిన్ మూవీ ఫైనల్లీ సూపర్ హిట్ అవడంతో అఖిల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లెనిన్ తో అఖిల్ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవడంతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. షూట్ కి బ్రేక్ ఇచ్చి హీరోతో సినిమాకెళ్లిన హీరోయిన్ అల్లు అర్జున్ తో వర్క్ చేయాలనుందన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అప్పటిలా ఉండలేనంటున్న విజయ్. ఎవరైనా అడ్జస్ట్ అవ్వాల్సిందే అంటున్న డైరెక్టర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ లేటెస్ట్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం. షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి సినిమాకి వెళ్ళింది ప్రియాంక చోప్రా. వారణాసి షూటింగ్ కోసం ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ వచ్చిన ప్రియాంక చోప్రా మహేష్ బాబు భర్త నిక్ తో కలిసి ఏఎంబీలో సినిమాకు వెళ్ళింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న రాక సినిమా పైన రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా 2 పార్ట్లుగా తెరకెక్కుతోందని, ఫస్ట్ పార్ట్ ఫ్యాంటసీ, సెకండ్ పార్ట్ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందని రూమర్. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే టీజర్ రావాల్సిందే అంటున్నారు ఆడియన్స్. విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 ఇయర్స్ అయింది. పెళ్లి చూపుల సినిమాతో హీరోగా ఎంటర్ అయిన విజయ్ ఆ సినిమా షూట్ టైంలో వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పటి యంగ్ బాయ్ గా ఎప్పటికీ ఉండలేను అంటూ విజయ్ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సౌత్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో వర్క్ చేయాలనుకుంటోందో రివీల్ చేసింది. పుష్ప 2తో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉందని మనసులో మాట చెప్పింది కృతి సనన్ రీసెంట్ గా కాక్టైల్ 2 మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేసే వెంకీ అట్లూరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంత పెద్ద స్టార్ అయినా తెలుగులో సినిమా చేసేటప్పుడు తెలుగు మూవీ మేకింగ్ కి అడ్జస్ట్ అవ్వాల్సిందే అని కామెంట్ చేశారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సూర్య హీరోగా విశ్వనాథన్ సన్స్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న శైలేష్ కొలను ఈసారి అప్కమింగ్ ఆర్టిస్టులతో లవ్ స్టోరీ చేస్తున్నారు. రోషన్, ప్రీతి ముకుందన్ జంటగా ఏమో ఇది సినిమా తెరకెక్కుతోంది. ప్రీతి ముకుందన్ బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీం. స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న సుమంత్ ఈసారి న్యూటన్ థర్డ్ లా అంటూ ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది.
అవుతున్న ఈ సినిమా యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హరీష్ కావ్య థాపర్ జంటగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నేను రెడీ సినిమా నుంచి మెరుపులే సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. అంతకు ముందు వచ్చిన కొంచెం కొంచెం సాంగ్ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇలాన్ సాన్వి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ప్యార్ ప్రేమ కళ్యాణం నెట్ఫ్లిక్స్ వేదికగా రాబోతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన హీరో క్యారెక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్ఎన్ఆర్ చౌదరి చేస్తున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను నా లల్లి ఆడియో రిలీజ్ అయింది. రీసెంట్ గా ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లకు వస్తోంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.